స్వాగతం సుస్వాగతం కళామందిర్ గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను పార్ట్ బై విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. మరి ఈ రోజు కూడా మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి ముగ్గురు సూపర్ డూపర్ సెలబ్రిటీస్ రెడీగా ఉన్నారు. సో వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. చూసా 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 ఒక హృదయాన్నే కనిసా 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 ఆ హృదయాన్నే అడుగులు వేసా వేసా హృదయమలాగా చట్నీ లాగా అందిస్తా నేను. అగో ఈ డోర్ కూడా వెళ్ళింది. నచ్చలేపో అంతగా అన్నని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా అల్లరి ఆశల పిసారికనై నీకై చూస్తున్నా. ఓం నమస్కారం. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను రాజంట కట్టేసిన తుంటరోడానితో సొంటి తంటాలని తెచ్చుకుంటాదురా వేయి బంధాలను వేసిన ఎర్ర బొట్టేసిన ఎర్ర లిప్స్టిక్ వేసిన తానేనా పచ్చి బతుకేంటి. నాకు అర్జెంట్ గా మిర్రర్ కావాలి. చాలా బాగుంది. ఇంకెవరు చూస్తారు? లేదు, ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ కదా. మినీ హార్ట్ చాలా ఈస్థెటిక్ గా వేసింది కదా. అవునా? ఈస్థెటిక్. ఎనీవేస్ వెల్కమ్ టు గోల్డ్ రష్. మీ ముగ్గురు ఇల్లులు బంగారం బంగారం అయిపోవాలని కోరుకుంటూ ముందుగా వీళ్ళకి ఇంత అందంగా ఉన్నారు కాబట్టి చీర కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటారు కాబట్టి మీరు ముగ్గురు పెళ్లిపట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరపు నుంచి ముగ్గురికి బ్యూటిఫుల్ సారీ. చెప్పేవారు ఒక పట్టాన కూర్చొని పోయేవాడే. నేను ఇలా ఒక రాగం ఏదైనా తీస్తే అయ్యయ్యో అయ్యయ్యో అవునా అన్నీ అయిపోయాయా? ఇంకొక శ్రీముఖి ఈ ప్రపంచంలో ఉండకూడదని కోరుకుంటాను. ఇప్పుడు వాగులుతుంది చూడు.
వచ్చేసారు కాబట్టి ఈ రోజు నేను మీకు చెప్పినట్టు ప్రామిస్ చేసినట్టు మెలడిషియస్ గా ఉండబోతుంది. సో ఇందాక నాకు ఎందుకు సడన్ గా గుర్తొచ్చింది, మనం హై పిచ్ లో పాడాను కదా, ఎక్కడికో వెళ్ళిపోయి పాడేశాను. రాజమౌళి గారు చెప్పేవారు, ఒక పట్టాన కూర్చొని ఉండిపోయేవాడే, నేను ఇలా ఒక రాగం ఏదైనా తీస్తే అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. అయ్యో ఆ రోజుల్లో గుర్తు తెచ్చుకుంటుంటే అసలు ఆ పాట, ఆ చైనా పాట ఉంది కదా, ఇలా రానా నువ్వు ఆ పాపలాగే ఉంది. పచ్చబొట్టు, ఎర్రబొట్టు, పచ్చ అవన్నీ మనకెందుకు, ఇప్పుడు చైనా పాటలు పాడదాం మనం. యా నా అదృష్టం. 1 2 3 4 ఇది కాన్స్టెంట్ స్టెప్. ఓకే యా ఈ జీవితం ఇంకా రంగులమయం. చైనాలో ఉన్న వాళ్ళందరూ చైనా పీస్ దొరికింది. ఇంకా హ్యాపీగా తడిగుడ్డేసి పడుకున్నా, నీ కెరియర్ సెట్ పో, వెళ్ళిపో ఇంకా. థ్యాంక్ యూ శ్రీముఖి గారు. నాకు అప్పట్లో చెప్పేవారు, కమల్ హాసన్ గారు చెప్పారనమాట, రోజుకి ఒక్కళ్ళు లైఫ్ అయినా సెట్ చేస్తే సెట్ దోశ తిన్నంత హాయిగా ఉంటదని. రమ్య బేరని అప్పట్లో ఒక సింగింగ్ షోలో లేపింది ఎవరండి? అబ్బా అలా కూర్చున్న అమ్మాయిని లేపి పర్ఫార్మ్ చేయి. ఒక పాట పాడు. 1 2 3 4. When you're ready, come and get it. Na 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 na. When you're ready, come and get it. ఇది ఇంకటి ఇదేనా? When you're ready, when you're when you're ready, come and get it. Na 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 na. అదే మీ నాన్న అంటే నీకు ఎంత గౌరవం. నాన్న గురించి కూడా ఒక పాట ఇలా పాడదు, నాన్న గురించి పాడింది, అద్భుతం. సరే మణిమ చెప్పు, ఏమైంది అసలు జీవితంలో నీకు? ఎలాంటి బాధలు, కష్టాలు? నాకు ఎలాంటి బాధలు, అయ్యో చటాక్ అయిపోయింది ఈ పిల్ల. ఏమైంది నీకు? ఈ చున్నీ కూడా బరువు అవుతుంది. ఒక సైడ్ వంగినావు, ఏమైంది? ఏం కాలేదు. ఇంత చిన్న వయసులో ఇన్ని బరువు బాధ్యతలు మోస్తే ఇలాగే అయిపోతారు తల్లి. బరువు బాధ్యతలు నేను అయినా నిన్ను జిమ్లో మోస్తున్నా. నిన్ను కాదనేది, నీకు ఒక చెల్లుంది. చూడు బుగ్గలు పెంచుతున్నావు, మా అక్క బుగ్గలు పెంచరాదా? పాపం చాలా క్యూట్ గా ఉంది. అదే చెప్పు, ఏమైంది? ఏం ప్రాబ్లం? ఎవడాడు? అడిని ఇప్పుడు వేసేస్తా. ఏడున్నాడు? ఎవడు నేను సతాయిస్తున్నాడు? ఏం చెప్పమంటావు? ఎవడు? అవునా? అన్నీ అయిపోయాయా? ఆటో డ్రైవర్ కి కూడా తెలుసా? అంతకంటే ఎక్కువ చెప్పలేరు. నిజంగా అన్ని కొన్ని అర్థం చేసుకోవాలి, అన్ని చెప్పలేరు. అలా అన్నీ అయిపోయాయి అని అంటున్నాం అందుకేనా? నువ్వు అందుకే కమిట్ అవ్వకూడదు. నీకు అర్థమైందో ఇప్పుడు? అయిపోయింది షోకి పక్క ఉంటే ఏంది, ఎట్లుంటే ఏంది. సో ముగ్గురు సింగర్స్ వచ్చేసారు కాబట్టి రౌండ్ నెంబర్ 1 కూడా పాటలకు సంబంధించింది. నేను డిజైన్ చేశాను దీన్ని. పాటలు ఎవరైనా పాడేస్తారు, ఇంకెవరు డిజైన్ చేయగలరు? అదేగా మా మామ పాటలు ఇవన్నీ. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. పాటకు ప్రాణం పల్లవైతే చరణం దాని బాడీ. ముగ్గురు ఉన్నారు కాబట్టి ఎందుకు మనం సింగర్స్ ని వాడుకోవాలండి, ఎంత బాగా వాడుకోవాలి. అయ్యో మీరు ప్లీజ్ నేను మాట్లాడే దానిలో నానార్థాలు, పర్యాయ పదాలు అవన్నీ తీయకండి. ఓకే 1 2 3 4. నీకు ఎలాంటి సాంగ్ వస్తుందో చూసేద్దాం. ఓకే సో ఫస్ట్ సాంగ్ మీ ఇంటికి ముందర గేట్
చెప్పేసి వస్తుంది కదా. మీ ఇంటికి ముందు గేటు అది దుకాలంటే డౌట్, మీ రోడ్డు ఎలగదు లైట్ అది తెలియని చోటు పోయింది. ఒక నిమిషం. ఇంకా 35 మీ సెకండ్స్ ఇంటికి ముందు గేటు అది కూడా నేను అది చెప్పిన. దూకాలంటే డౌట్, మీ రోడ్లో ఎలగదు లైటు డాష్ తెలియని చోటు. అయ్యో ఆ గేటుకి ముందు ఆ గేటుకు ముందు డాష్ అది అంది బాబు ఆగు. నాకు అస్సలు తెలియదబ్బా, అది అంది బాబు ఆగు. నాకు తెలీదు. ఆ గేటుకు ముందు వాచ్మ్యాన్. ఆ గేటుకి ముందు వాచ్మ్యాన్ అది అందే బాబు ఆగు, వాచ్మ్యాన్ బాబు ఆగు అంటాడా? అదేగా. ఆ గేటుకి ముందు డాగ్. యా సారీ. ఆయన దొబ్బిందిలే, మేము ఇస్తావా ఏమిటి? గేటు నేను చెప్పాను, డాగ్ మోనిమా చెప్పింది, ఆవిడ మాత్రం మధ్యలో ఏమీ చెప్పలేకపోయింది. ఇప్పుడు నేను పాడతాను, ముగ్గురు కాచుకోండి. నేను నటించిన మూవీ ఇందులో బన్నీ గారు నా అన్నయ్యగా ప్లే చేశారు. ఓకే నేను పాడుతున్నాను. 3, 2, 1 గో. మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే టోటు, మీ రోడ్లో ఎలగదు లైటు నాకు అసలే తెలియని చోటు. ఆ గేటుకి ముందో డాగు అది అందే బాబు ఆగు, దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే ఉలికిని ఒళ్ళు. మీ ఇంటికి ముందో బెగ్గర్ దాని ఒంటికి చిల్లుల నెక్కారు, ఆడి కంటికి నేను బెగ్గర్ లాగా కనిపిస్తున్నానే. నువ్వు మేల్కొని బాల్కని గోడని దుక్కిస్తే తీసేద్దాం ప్రేమ తాట వేసేద్దాం పెళ్లి పందిరి వేసేద్దాం. ప్రస్తుతానికి మాత్రం మనం మ్యాటర్ బిజినెస్ కి వచ్చేస్తే నీ 2 గ్రాములు దొబ్బినాయి. సో ఇప్పుడు అర్జెంట్ గా మనం రమ్య బెహ్రా రెడీ. నీకు ఏ సాంగ్ వస్తుందో చూద్దాం. సాంగ్ ప్లీజ్. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీల పాటల్లో రాగం నువ్వేలే, తండాల దారుల్లో సూర్యకాంతం సూర్యకాంతం నువ్వేలే, మండల చూపే నువ్వేలే, తండాల దారుల్లో తండాల దారుల్లో. శీతాకాలంలో ఏమొస్తుంది? శీతాకాలం సూర్యుడిలాగా పోయింది. శీతాకాలంలో ఏమొస్తుంది? మంచల్లే. తండాల దారుల్లో మంచల్లే నువ్వేలే, మండల చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మా యమ్మ నానే, ఓ మిస్ అయ్యో అయ్యో. బాబా టైమ్ అప్. అసలు అది కాదు, ఆ స్టెప్ ఉంటది కదా ఇలా రంగీల పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మా యమ్మ నా వీరసే నువ్వేనమ్మా. ఓ మిస్ అయ్యో అయ్యో లవ్ వైరస్ సోకిందయ్యో. చీరలో రాదు ఆ స్టెప్. నేను పవన్ కళ్యాణ్ గారికి నేర్పించిన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసాను ఎవరి పవన్ కళ్యాణ్ గారు రోజు నాకు ఫోన్ చేసి స్టెప్పులు ఫోన్ల ద్వారా నేర్చుకుంటాడు. అవునా? గబ్బర్ సింగ్ ఇది గబ్బర్ సింగ్ నేనే నేర్పించిన. అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్, చాలా డేంజర్ రోయ్. తట్టుకోలేకపోతున్నాను. బంగారం వద్దా? ఇప్పుడు నేను గెలిచానా? చూడాలి కదా. రైట్ ఆన్సర్స్. నీరంటే రంగీల మంచుంటే కరెక్ట్. మోనిమా బాగా చెక్కిన మోనిమా ఇప్పుడు ఏ పాట పాడతా? అయ్యో పాడతా లేకపోతే మధ్యలోనే ఆపేస్తా. తాతనైతే తల్లి సాంగ్. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగేను మనసే, కమాన్ పిచ్చి పరుగులు తీసే, యో విరిసెను వయసే. ఎవ్రీబడీ. ఎందుకో ఏమో ఆహా గుండె దరువులు వేసే, తలుపులు తోసే, ఆహా పొంగి పొరలను ఆసే. 1 2 3 4 ఏదో గజిబిజిగా ఉంటుంది రూపం రోజు తడబడుతూ వెతికే ఉదయం. సూపర్. రైట్ ఆన్సర్స్.
నా భూతో నా భవిష్యత్ ఎపిసోడ్ చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకనంటే అలాంటి అద్భుతమైన నా 3 శిష్యులు వచ్చారు కాబట్టి. సో అందుకే మీ అందరికి సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక అద్భుతమైన జీకే క్వశ్చన్ నేను అడగబోతున్నాను. ఆ జీకే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత మనం తదుపరి కార్యక్రమంలోకి వెళ్తాం. ఓకే, సో దేవుడు సడన్ గా ప్రత్యక్షం అయితే మీరు ఎలాంటి కోరికలను కోరుకుంటారు? ఇంకొక శ్రీముఖి ఈ ప్రపంచంలో ఉండకూడదని కోరుకుంటాను. ఓమ్ని ప్రెసెంట్. అయ్యో సెంటిమెంట్ లా. ఐఎమ్ వెరీ ఎమోషనల్. అప్పటి నుంచి కట్టలేక బాగా కష్టమవుతుంటే నిల్చోనికి. అమ్మా వయసు వచ్చేసిందమ్మా, ఇన్ని చేసి చేసి. అందుకే తెచ్చుకున్నాను. ఎవరన్నా ఏషాలు వేసినారనుకో గట్టిగా. ఓకే, శ్రీముఖిలో మళ్ళా శ్రీముఖి వచ్చిందా? చూసాను మేము ఎంత సెల్ఫ్లెస్. మీ గురించే కోరికలు కోరుకుంటాం. ఇది ఒరిజినల్ లవ్. అప్పట్లో నేనే చెప్పాను ఏంటంటే, ఎవరైతే తన గురించి తాను ఆలోచించకుండా అవతలి వాళ్ళని ప్రేమిస్తారో అప్పుడే నిజమైన ప్రేమ అని. ఓకే, సో రౌండ్ నెంబర్ 2లోకి ఎంటర్ అయిపోదాము. సో రౌండ్ నెంబర్ 2 ఏంటంటే టూరింగ్ టాకీస్ అనమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. అండ్ ముందుగా ధామిని, గోపీచంద్ గారు అండ్ త్రిష గారు కలిసి నటించిన ఒక సినిమా. అండ్ అందులో ప్రభాస్ కూడా. సిల్క్ రవ్వలో సిల్క్ రవ్వలో. వర్షం ఇప్పుడు ఇలా రా. ఇప్పుడు త్రిష గారు నటించిన, ఇప్పుడు నీకు చైనీస్ పాట నేర్పించిన, నీలోని యాక్టింగ్ ని కూడా నేను బయటకు తీసుకున్నాను. ఐఎమ్ వెరీ బ్యాడ్. యు ఆర్ డెఫినెట్లీ గుడ్ అని ఈ రోజు మీ అక్క వచ్చి నీకు ముద్దియకపోతే నా పేరు మార్చుకుంటాను. ఓకే, ఏం అబ్బా స్కిన్ మంచిగానే ఉన్నది పిల్లది, గజ్జలేది, నీకు స్నానం కూడా చేసుకునేది. రెడీ? 1 2 3 4. ఏ వర్షం, నువ్వు అక్కడే కురుస్తున్నావా లేదా ఇక్కడ కూడా కురుస్తున్నావా? అక్కడ కురవా ప్లీజ్. నా అమ్మ కదా, నా బుజ్జి కదా, ప్లీజ్ అమ్మ ప్లీజ్. కట్ 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 కట్. అలా కింద చిన్న పడుతున్నట్టు. కాన్సన్ట్రేట్ చేయ ఒకసారి. మెల్లగా కరగని 2 మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే. డైలాగ్. ఏ వర్షం, నువ్వు అక్కడే కురుస్తున్నావా ఇక్కడ కూడా? నువ్వు ఇక్కడ కురుస్తా అక్కడే కురు. ఇట్లానే చెప్పు, సినిమా దొబ్బ పెట్టు. ఏ వర్షం, నువ్వు ఇక్కడే కురుస్తున్నావా అక్కడ కూడా కురుస్తున్నావా? అక్కడ కూడా కురవ్వా ప్లీజ్. నా బుజ్జి కదా, నా చిన్ను మున్ను కదా, నా కుచ్చుకు కుచ్చుకు కదా. ఏ వర్షం, నువ్వు ఇక్కడే కురుస్తున్నావా అక్కడ కూడా కురుస్తున్నావా? అక్కడ కూడా కురవ్వా ప్లీజ్. నువ్వు బుజ్జి కదా, నాకు కన్న కదా, అంతే. నువ్వు ఇక్కడే కురుస్తున్నావా అక్కడ కూడా కురుస్తున్నావా? ప్లీజ్ అక్కడ కూడా కురవ్వా ప్లీజ్. నా బుజ్జి కదా, నా కన్న కదా, నా మున్న కదా. సెకండ్ కాంబినేషన్ సుకుమార్ అండ్ దిల్ రాజు గారి కాంబినేషన్. ఓరి నాయనో, ఓరి నాయనో సినిమా లేదు దాంట్లో. అల్లు అర్జున్, ఇదిగో
అని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. చాలా ఉన్నాయి వీళ్ళ కాంబినేషన్. అయ్యో నేను చెప్పబోతున్నాను. రైట్ ఆన్సర్ ప్లీజ్. ఆర్య ఆర్య ప్లీజ్ ప్లీజ్ నాకు ఇవ్వండి, నేను ఇవ్వ చెప్పబోతున్నాను. ఒకసారి మేకా కింద పోపో అను. 1 2 3 గో. ఓకే లాస్ట్ కాంబినేషన్. ఓకే అమ్మో రాఘవ లారెన్స్ అండ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సినిమా, అండ్ అందులో జ్యోతిక కూడా ఉంటుంది. దిస్ మూవీ శివమణి. శివమణి సారీ శివమణి వాట్ ద హెల్ ఇస్ దిస్? మాస్ టైం అప్ అయిపోయింది కాబట్టి, టైం అప్ తరచు చెప్పా కాబట్టి మాస్ మాస్ అది నా డింగ్ చక్క 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 చక్కర చక్క డింగ్ చక్క. అయితే ఇప్పుడు ఒకటే చెప్పినట్టు. రెండు అన్న నడిచేస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఫస్ట్ కాంబినేషన్ ప్రభాస్ అండ్ అసిన్ కాంబినేషన్ లో వచ్చిన ఒక మూవీ, అండ్ అందులో ఓరి నాయను కృష్ణవంశీ గారు జగమంత కుటుంబం నాది సార్ ఎంత జీవితం నాది. రైట్ ఆన్సర్ చక్రం. సెకండ్ కాంబినేషన్ శ్రియా శరణ్ అండ్ రాజమౌళి. మా మామ నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే. ఛత్రపతి. ఎవరు చెప్పినారు అది? ఛత్రపతి. ప్లీజ్ షో ద రైట్ ఆన్సర్. ఇప్పుడు నువ్వు ఒక్కసారి ఒక్క అడుగు. ఒక్క అడుగు. రెడీ 3 2 1 యాక్షన్. ఒక్క అడుగు. ఒక్క అడుగు. కాంబినేషన్ శ్రీహరి గారు అండ్ త్రిష. ఏ గాట్ ఇట్. వర్ష్ సిద్ధార్థ్. నువ్వు వస్తా అంటే వద్దంటానా? నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. రైట్ ఆన్సర్ సంథింగ్ వాడండి. 1 2 3 4 something dub chaka chaka dub chaka chaka something there is something dub chaka chaka dub chaka chaka అందరిలో ఉంది something అర్థం కాని ఏదో feeling. ఎక్సలెంట్. కష్టం. నువ్వు కరెక్ట్. ఎన్ని కరెక్ట్ చెప్. హౌ మెనీ ఆన్సర్స్ రైట్ సే యు? All three right. 3 which means 4 grams of gold to Ramya Mehra. ఏదో ఫీలింగ్ కొంటెకల్లా పంతమేలా రా ముందుకిలా కమ్ నియర్ ఇలా చెయ్యందిస్తా చంద్రకళ సందేహిస్తా బెందుకళ. సూపర్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మోనిమా. ఫస్ట్ కాంబినేషన్ బోయ్ పార్టీ అండ్ రవితేజ గారు కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా, అండ్ అందులో మీరా జాస్మిన్ బి ఉంది. ఓరి నాయను. ఎర్రకోక పచ్చరైక కట్టుకుందరో చిన్న పాప. భద్రంగా వెళ్ళిరా అమ్మ ఇంటికి. భద్రానా సినిమా పేరు. రైట్ ఆన్సర్. ఒకసారి పాడండి. 1 ఎర్రకోక పచ్చరైక 1 2 3 యా. ఎర్రకోక పచ్చరైక తీలేదమ్మా. పాట రాదు. ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చిందిరో చిన్న పాప అంటే రాదు. సెకండ్ కాంబినేషన్ ఓకే నాగార్జున గారు అండ్ స్వీటీ శెట్టి. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా, అండ్ అందులో ఐషా చాకియా కూడా ఉంది. ఎవరెవరు? చాలా సూపర్ ఉంది. సూపర్. యా. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్?
1 2 3 4 మెల్లమెల్లమెల్లసిన కనులకి ఎందుకో అసలెందుకో ఈ కలవరములే మీ అందరికి బంగారం లాంటి మొగుళ్ళు రావాలని ఈ రోజు గోల్డ్ రష్ లో నేను దేవుడిని ప్రార్థిస్తాను. నాకొద్దు మొగుడు, నేనే మొగుడిని. లాస్ట్ కాంబినేషన్ అమ్మ రాజశేఖర్ గారు అండ్ ఇది ప్రణమ్. వాట్ ఇస్ రైట్ ఆన్సర్? రావమ్మ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు. ఓకే, సో రౌండ్ నెంబర్ 3 చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. బేసిక్ గా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు పాడుకుంటూ వినుకుంటూ ఉండొచ్చు. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. వినపడ్లా? వినబడలే. ఓకే, రౌండ్ నెంబర్ 3 స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. మళ్ళీ ఇంకొక జీకే క్వశ్చన్ రాబోతుంది. ముగ్గురు జాగ్రత్తగా వెళ్ళండి. మీరు ఎప్పుడైనా అబ్బాయిల హాస్టల్ ముందు నించొని అబ్బాయిల కోసం వెయిట్ చేశారా? అలాంటి పరిస్థితి వస్తే ఎలా వెయిట్ చేస్తారు, ఎందుకు వెయిట్ చేస్తారు, ఎవరి కోసం వెయిట్ చేస్తారు? ఆ హాస్టల్లో అందరూ ఉన్నారా? చాలా మంది. ఆ హాస్టల్లో ఆది పినిశెట్టి ఉంటే నేను వెయిట్ చేస్తా. నా ఆన్సర్ నువ్వు చెప్తావేంటి? ఆది పినిశెట్టి ఇష్టం అయ్యుడికి. సెలబ్రిటీ క్రష్ ఇక్కడ. దామిని, డోంట్ డిచ్ మీ. ఓకే ఓకే ఓకే. పోనీ ఫోన్ కలపండి ఒకసారి. అరే ఫ్రమ్ సరైనోడు మ్యాన్. ఇక్కడికి రమ్మడం కామన్. నీకు డిన్నర్ డేట్ ఈ రోజు. నిజంగానా? నిజంగానా? ఎక్కడ? అది కజకిస్తాన్ అనే ప్లేస్ ఉంది అక్కడ. కజకిస్తానా? ప్రైవేట్ జెట్ లో ప్లాన్. ప్రైవేట్ జెట్టా? సూపర్. సో నువ్వు ఆది పినిశెట్టి కనుక హాస్టల్లో ఉంటే ఈవిడ బయట నిల్చొని వెయిట్ చేస్తుంటదంట. పక్కా వెయిట్ చేస్తా. ఆదికి వినిపించేలాగా ఆయన బయటకు వచ్చేలాగా ఏమైనా చేయాలని అంటే ఏం చేస్తా? ఏ డూడు డూడు రా డూడు, నువ్వే 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 నాకు సరైనోడు. సూపర్. మంచి క్రష్ ఉన్నట్టుంది అక్కకి. ఎవరి మీద క్రష్? నేను యాక్చువల్ గా ఐ విల్ షీ లైక్స్ తారక్ అండ్ అల్లు అర్జున్ యాక్చువల్లీ. కానీ ఇద్దరు టేకెన్ కదా. యా యా ఛాన్స్. అఖిల్ ఇస్ ఓకే. అఖిల్ ఇస్ ఓకే. అడ్జస్ట్ అయిపోతావా? మీరిద్దరు చెప్పిన తర్వాత మా రమ్య బేరా ఆన్సర్. నా ఆవిడతో నా ట్రావెల్ జర్నీ చాలా రోజులు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. సంపూర్ణేష్ బాబు. కాదు, అడగండి. బీబర్ గాడా? జస్టిన్ బీబర్ సాంగ్ వాడు. 1 2 3 4. As long as you love me, I'll be your platinum, I'll be your silver, and I'll be your gold. As long as you la 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 me. Yeah. అది లాహిరి లాహిరి లాహిరిలో ఆ పాట వినేసి ఇన్స్పైర్ అయ్యి ఆ లాహిరిలో హరి తీసేసి లా పెట్టుకోని అన్న. అందుకే లా 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 అది పెట్టుకున్నాడు అనమాట. సో వెరీ గుడ్. రౌండ్ నెంబర్ 3లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ముందుగా దామిని, నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే రమ్య బెహ్రా ఇక్కడికి వచ్చి నీకు గట్టిగా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎల్లిపోకి శ్యామల, నువ్వు వెళ్ళమాకి అసలా. ఓకే, వినపడట్లేదు కాబట్టి. సో నేను నీకు ఇస్తున్న వర్డ్ కానీ లైన్ కానీ ఏమిటంటే పుల్లట్టు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పుల్లట్టు పుల్లట్టు పుల్లట్టు. పులిరాజు. పుల్లట్టు. పుల్ల పుల్ల అట్టు. పుల్లచ్చు. అట్టు. పుల్లైసు. పుల్లట్టు అట్టు. పుల్లట్టు. నువ్వు వెళ్ళిపో. నువ్వు ఇలా రా. ఇప్పుడు పుల్లట్లని క్రేజీగా అమ్మాలి, పాట రూపంలో అమ్మాలంటే నువ్వు ఎలా అమ్ముతావు? ఏ అట్టు ఓ అట్టు ఆ పుల్లట్టులు, వేడి వేడి పుల్లట్లు నీ కోసమే. ఓకే, సో ఇవిడికి ఇస్తున్న నేను సెకండ్ వర్డ్ ఏమిటంటే కాకినాడ ఆర్కెస్ట్రా. కాకినాడ ఆర్కెస్ట్రా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాకినాడ ఆర్కెస్ట్రా. కాకినాడ కా కా కార్
కీ కాకి కారెట్లీ కాకినాడ కాకరకాయ కాకి నాడ 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 కాకినాడ కాకి కార్తీక కాకి నాడ కాకినాడ ఆంటీ కాకినాడ ఆర్కెస్ట్రా కాకినాడ ఆర్కెస్ట్రా ఎస్ ఓకే సో ఇంతటితో దామిని గేమ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అర్జున్ గారు రమ్య నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టేసుకో ఏం దామిని నువ్వు ఇక్కడికి వచ్చేసాయి. ఓకే వినిపిస్తుందా తల్లి? ఓ రమ్య బెహేరా ఓకే సో నేను నీకు రమ్య బెహేరా కోసం ఇస్తున్న మొదటి వర్డ్ ఏమిటంటే సంగీతం బుల్గానిన్. సంగీతం బుల్గానిన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూపిస్తారు కదా సంగీతం బుల్గానిన్. సంగీతం నీకు ఒక్కదానికి సంగీతం బుల్గానిన్. సంగీతం బుల్గానిన్ గా 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 పునాది బుల్గానిన్ నిన్ పునాది బుల్ 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 బుల్గానిన్ బులాటి సంగీతం బుల్ బుల్ గా గా సంగీతం బుల్గానిన్ అంట. సప్తగిరి ఎక్స్ప్రెస్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు. సో నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టేసుకో. మౌని ఇక్కడికి వచ్చేసి దామిని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఆవిడకి ఎలాగో వినిపించలేదు కాబట్టి మౌని నేను నీకు ఇస్తున్న సెకండ్ వర్డ్ ఏమిటంటే శంకరాభరణం. టైం స్టార్ట్స్ నౌ. శంకరాభరణం. సా నిసా 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 నిస గరి సా నిసా సా సా నిసా 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 నిస గ ప ప. ఓకే ఇప్పుడు ఫైనల్లీ మౌని నువ్వు వాడతావు. దామిని ఇక్కడికి వచ్చేసి ఆలెమా డోలమా ఇసాలంగడి మాలమా. ఓకే సో అక్క బావెక్కడ యర్ టైం స్టార్ట్స్ నౌ. అక్క బావెక్కడ రోజు అడుగుతుంటావు ఏంటి ఇంట్లో? ఓకే సో ఆవిడకి ఎలాగో 2 grams ఫిక్స్. ఇప్పుడు ఈ 2 grams కూడా వచ్చేస్తే 4 grams గెలిచేసుకుంటది. సో నేను ఆమెకి ఇస్తున్న సెకండ్ వర్డ్ ఏమిటంటే చిక్కుబుక్. ఈ టైం స్టార్ట్స్ నౌ. చిక్కుబుక్ చీమిడి ముక్కు చిక్కుబుక్కు. ఇంతతో రౌండ్ నెంబర్ 3 కూడా పూర్తయిపోయింది. బట్ రౌండ్స్ కి కాకుండా మా దగ్గర ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి 1 extra gram ఆఫ్ గోల్డ్ కూడా ఉంది. ఈ గోల్డ్ మీరు గెలుచుకోవాలంటే ఒక సూపర్ ఫనీ టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ లో ఎవరైతే ది బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి ఇస్తాం 1 gram ఆఫ్ గోల్డ్. సో లెట్స్ సీ వాట్ ఇస్ ద టాస్క్. ప్రాపర్టీ ప్లీజ్. ఓకే సో ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి టాస్క్ చాలా సింపుల్. ఇక్కడ చైర్ ఉంది. సో చైర్ లో ఒక మనిషి ముందు కూర్చొని ఉంటారు. మళ్ళీ ఇంకొక మనిషి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బలూన్ తీసుకొచ్చి వాళ్ళ ఒళ్ళో పెట్టి దాని మీద కూర్చొని దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేయాలి. ముగ్గురికి 1 minute లో ఎవరైతే ఎక్కువ బలూన్స్ పగలు కొడతారో వాళ్ళకి మేము ఇచ్చేస్తాము 1 gram బంగారం. సో ముందు దాని నువ్వు వచ్చి కూర్చో, రమ్య బేరా ఎల్లి నువ్వు బుగ్గ తెచ్చుకో. Your 1 minute time starts now.
బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమ్మకం. అరే వీళ్ళు సిగ్గుపడే వేషాలు ఎక్కడ చేస్తున్నారు పగలగొట్టే కంటే ఇప్పుడు పగులుతుంది చూడు. నువ్వు ఉన్నావు కదా కింద కూసో, ఇప్పుడు నీకు పగులుతుంది. నేనా? నువ్వు పగల కొట్టాలి. సో బేసిక్ గా ఆవిడ జస్ట్ 1 minute లో 2 balloons యా చీప్ గా, మనం 3 balloons చీప్ గా చేద్దాం. యా ఓకే ఓకే. Your 1 minute starts in 3, 2, 1, go! పిల్లగో నీ సిగ్నల్ ఇస్తే పిల్లగో నీ సెంటర్కి వస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు రయ్యా 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 రారు తుఫానల్లే ఉంది జోరు కాకా పట్టి కేకే పెట్టి బ్రేక్ వేస్తారు టైం అయిపోయింది. అవ్వట్లేదు. బాలా 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 తూ హే రెడీ 3, 2, 1. టాక్సీ 1000 వాలా బమ్లు జోరు ఉండాలి మీరు. ఇప్పుడు ఫైనల్లీ మా మోనిమా నీకు నేనుంటా దండగా దా. ఇప్పుడు నువ్వు ఇక్కడ పగలగొట్టు, ఇక్కడ పగలగొట్టు, ఎక్కడన్నా పగలగొట్టు. యువర్ రూట్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సాహోరే బాహుబలి బడి 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 రా బడి సాహోరే బాహుబలి జయ హారతిని కే పట్టాలి పట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి జననీ దీక్షా అచలం ఈ కొడుకే కవచం ఇప్పుడా అమ్మకి అదనమాట. సో చూసారు కదా, బేసిక్ గా తొడలు స్ట్రాంగ్ గా ఉండడం వల్ల నువ్వు అన్ని పగలగొట్టావు. ఇదరా కూసో. 1, 2, 3, 4, 5 బలూన్స్ పగలగొట్టారు మీరు. ఓకే, సో లాస్ట్ రౌండ్. అండ్ లాస్ట్ రౌండ్ లో బేసిక్ గా రాజుగారి గదిలో నేను వెళ్ళి డ్రాప్ బాక్స్ పెట్టేసి వస్తాను. అండ్ ఆ డ్రాప్ బాక్స్ లోని బంగారం ఎవరు గెలుచుకుంటారో చూడాలనంటే 3 రౌండ్లు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఎంతెంత బంగారం ఉందనేది మనం చూసుకోవాలి.
వాళ్ళిద్దరికి టై అయింది కాబట్టి వాళ్ళిద్దరు క్వాలిఫై అయ్యారు. సో ఒకటే మనిషి వెళ్తే వాళ్ళకి 2 ఛాన్సులు ఇస్తాం, కానీ ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి ఒక్కొక్కటి డివైడ్ అయిపోయి మీ ఇద్దరికి ఒక్కొక్క ఛాన్స్ మాత్రమే ఉంటుంది. సో మీరు ముగ్గురు కలిసి మాకు డ్రాప్ బాక్స్ లో మిగిలిన గోల్డ్ ఎంతంటే 8 గ్రాములు. వావ్. సో ఆ 8 గ్రాముల డ్రాప్ బాక్స్ ని నేను ఎక్కడికన్నా పెట్టేసి వచ్చేస్తాను. స్టార్ట్. రౌండ్ నెంబర్ 4 రాజు గారి గది. లక్ ఉంటే లక్ష్మి నీదే. ఆల్ ది బెస్ట్ మోనిమా అండ్ రమ్య బెహ్రా. నేను వెళ్ళి ఆ డ్రాప్ బాక్స్ ని పెట్టేసి వస్తున్నాను. డ్రాప్ బాక్స్ ని అందులోని 8 గ్రాముల బంగారాన్ని లోపల పెట్టేసి వచ్చేసాను. సో ఇప్పుడు మీరు బాగా ఆలోచించి ఇద్దరు కలిసి చెప్తారా వేరువేరుగా చెప్తారా అనేది మీ ఇష్టం. కేవలం ఒకే ఒక ఛాన్స్. మీరు చెప్పి తీసేసుకుంటే 8 గ్రామ్స్ మీకు ఇచ్చేస్తాను, లేకపోతే మా వీకెండ్ లక్ష్ములు వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ లెట్ మీ నో. ఆల్ ది బెస్ట్. ఇద్దరం కలిసి చెప్తాము. అంటే కలిసి చెప్తే కలిసి బంగారం వస్తుంది, లేకపోతే కలిసి గంగలు దూకుతారు. అంతే అంతే అంతే. ఐకమత్యమే మహాబలం. అది నేను నేర్పించింది వాళ్ళకి. అది ఐకమత్యమే మహాబలం. ఎస్. నా శిష్యులు అనిపించుకున్నారు ఈ రోజు. మనం ఒక అమ్మ కడుపులోంచి పుట్టిన వాళ్ళం కాబట్టి కలిసి ఉండాలి. బాగా చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్ గా నేను అడుగుతాను. రమ్య బేరా ఎక్కడుంది? అంటే నేను 2 నుంచి వచ్చాను కాబట్టి సెకండ్ డోర్ నుంచి. సో అబ్బబ్బా, నేను 2 నుంచి వచ్చినా కాబట్టి అక్కడ, ఇంటి నుంచి వచ్చినా కాబట్టి ఇంట్లో ఉంటుంది డ్రాప్ బాక్స్. అంటే లింక్ ఉండాలి అందుకని ఇద్దరం కలిపి 2 అని డిసైడ్ అయ్యాం. ఫిక్సా? ఫిక్స్ చేసేనా? yes పక్కా? ఒకసారి ఇలా థమ్స్ అప్ ఇవ్వండి నాకు. ఓకే, సో 2 ని ఫ్రీజ్ చేసేయమంటున్నారు కాబట్టి రాజుగారి గది నెంబర్ 2 ని ఫ్రీజ్ చేస్తూ ఆ డ్రాప్ బాక్స్ వెనుక ఉందా లేదా, 8 గ్రాముల బంగారం అందులో ఉందో లేదో చూసే సమయం వచ్చేసింది. లెట్స్ ఓపెన్ రాజుగారి గది నెంబర్ 2. ఇలాగే ఈ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసి వీళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లి ఆ పై స్థాయిలో పెట్టి వీళ్ళని రాణులను మహారాణులను చేయబోతున్నాను నేను. ఈ రోజు ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ, నా గొప్పతనం గురించి దయచేసి మీరు బయట ఏవి చేయకూడదు, ఏం చేసినా సహాయం చేయండి, వీలైతే రక్తదానం చేయండి, అన్నదానం చేయండి అని కోరుకుంటూ వీళ్ళు ముగ్గురం మేము కలిసి సెలవు తీసుకుంటున్నాం. ప్రతిరోజు చూస్తూనే ఉండండి కళామందిర్ గోల్డ్ రష్. నీళ్ళు బంగారం. పార్ట్ బై విజయలక్ష్మి డైరీ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్.